హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛాలెంజ్ ప్రోగ్రామ్. నేను సహస్ర. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం అయినది. అయినా కానీ అంచెలంచెలుగా ట్రేడింగ్ అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ని ఇచ్చారు ఆయన. మరి ఆయన ఎవరో కాదు, ప్రమాణి సంస్థ గ్రూప్ ఆఫ్ అధినేత శ్రీ కార్తిక్ అశోక్ జోషి గారు. మరి ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ప్రమాణి సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇది ఏ విధంగా స్టార్ట్ అయింది, అవన్నీ కూడా తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. hmtv ప్రేక్షకులకు నమస్కారం. సార్, ప్రమాణి సంస్థ ఏ విధంగా స్టార్ట్ అయింది, మీరు ఈ రంగంలో అడుగు పెట్టడానికి ఎలా జరిగిందంటారు అసలు? ప్రమాణి సంస్థ అనేది 1994లో ప్యారడైజ్ సర్కిల్లో ఒక షాప్ పరంగా మా ఫాదర్ స్టార్ట్ చేశారు. ఆయన పేరు అశోక్ లక్ష్మణ్ జోషి. సో ఆయన స్టార్ట్ చేసినప్పుడు విత్ ఓన్లీ 1-2 ఎంప్లాయీస్ అండ్ హిమ్ బోర్వెల్ ఏవైతే రిగ్స్ ఉంటాయో వాటర్ వెల్వి, దాని స్పేర్ పార్ట్స్ది అండ్ హోస్ అసెంబ్లీస్ది స్టార్ట్ పెట్టారు ఆయన. సో ఆ టైంలో ఆయన ఫస్ట్ నుండి ఇంపార్టెన్స్ ఇచ్చింది క్వాలిటీ కోసం అనమాట. సో యూఎస్ఏ బ్రాండ్ అనేది ఆ టైంలో గేట్స్ అనే ఒక బ్రాండ్ ఉండేది. అది హైదరాబాద్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ప్రమాణి. అండ్ నెమ్మదిగా విస్తరణకి వెళ్ళారు. అండ్ ఆ విధంగా నెక్స్ట్ యూనిట్ అనేది నాగోల్ క్రాస్ రోడ్స్లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇంకొక ఫ్యాక్టరీ అనేది పాషామైలారంలో స్టార్ట్ చేశారు. నేను ఇదంతా మా ఫాదర్ కష్టపడేది అంతా చూసి ఎప్పుడు ఇన్స్పైర్డ్ ఉండేవాడిని. యాక్చువల్లీ నాకు ఐడియా లేదు నేను బిజినెస్లో వస్తాను ఒక రోజు అని. నేను ఇంజనీరింగ్ అయిపోయాక ఒక 2-3 ఇయర్స్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో యూరోప్లో పనిచేశాను. ఆఫ్టర్ దాట్ ఫారెన్ లో కూడా వర్క్ చేసి తర్వాత ఇండియాకి రావడం జరిగింది. అది దాని తర్వాత నేను ఎంబీఏ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇండియాకి వచ్చి ఎంబీఏ పూర్తి చేశాను. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఎలా అయినా ఎక్కడైనా 15 గంటలు పనిచేయాలి ఎవ్రీడే. సో వై నాట్ ఆ టైం అనేది మా ఇండస్ట్రీకి ఒకవేళ ఇవ్వగలితే దీన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ప్లస్ డెఫినెట్లీ ఇండియా అనేది ఈజ్ అ వెరీ గ్రోయింగ్ నేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్ చాలా ఇంప్రూవ్ అవబోతుంది ఇక్కడ ఈ కంట్రీలో. అండ్ బోర్వెల్ ఫీల్డ్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ఫీల్డ్ టుడే, పర్టికులర్లీ ఇన్ హైదరాబాద్ అండ్ అక్రాస్ ఇండియా. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతున్నాయి. సో ఐ థింక్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై దాట్. సో దానికోసము నేను 2013లో ప్రమాణిని జాయిన్ చేశాను ఫుల్ టైం. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఈ రంగంలోకి వచ్చి మీరు? నేను వచ్చి 2013, సో అరౌండ్ 11 ఇయర్స్ అయింది. సో అండ్ నేను ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ డెసిజన్ దట్ ఐ టుక్ టు జాయిన్ అవర్ ఓన్ బిజినెస్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సార్, ప్రమాణి సంస్థ పెట్టడానికి అసలు ఎవరు నాంది పలికారంటారు? మీ నాన్నగారు స్టార్ట్ చేశారన్నారు, దీన్ని అంచెలంచెలుగా ఎదగడానికి మీరు కూడా సహాయపడ్డారు. కానీ ఫస్ట్ ఒక బీజం ఉంటుంది కదా, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది మా ఫాదర్ నుండే స్టార్ట్ అయింది. ఆయన ఫస్ట్ ఒక బోర్వెల్ ఎక్విప్మెంట్ డ్రిల్లర్ ఉండే అనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ అతను ఒక షాప్ పెట్టి స్పేర్స్ అండ్ అసెంబ్లీస్గా పెట్టి ఒక ప్యారడైజ్ సర్కిల్లో ఒక షాప్ పెట్టారు. సో దాని తర్వాత అంటే అసోసియేటింగ్ విత్ గ్లోబల్ బ్రాండ్స్ అండ్ గెటింగ్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఫస్ట్ యూనిట్ అనేది నాగోల్ క్రాస్ రోడ్లో స్టార్ట్ చేశారు 1999లో. అండ్ 2008లో ఇంకో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది పాషామైలారంలో స్టార్ట్ చేశారు. ప్యారడైజ్ కాకుండా నెక్స్ట్ నాగోల్ తర్వాత దాని పాషామైలారం ఇండస్ట్రియల్ ఏరియా. సో ఇప్పుడు ఓన్లీ లోకల్ నుంచి ఎక్కడి వరకు ఎక్స్పాండ్ చేశారు? మేము ఈ రోజు ప్రమాణి అనేది 3-4 సెగ్మెంట్స్ లో పనిచేస్తుంది. ఒకటి బోర్వెల్ రిగ్ విచ్ ఇస్ ద కోర్ సెగ్మెంట్ మాకు. సెకండ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అయితే జేసీబీ అది అంతా చూస్తారు. థర్డ్ థింగ్ అనేది మైనింగ్ అనమాట, ఏదైతే మైనింగ్స్ అయితే అక్రాస్ ఇండియా. అండ్ ఫోర్త్ అనేది ఎక్స్పోర్ట్. వీ ఆల్సో ఎక్స్పోర్ట్ అవర్ ప్రొడక్ట్స్ అవుట్ ఆఫ్ ఇండియా, లైక్ శ్రీలంక ఈజ్ దేర్, ఆఫ్రికన్ కంట్రీ ఈజ్ దేర్, and also like a country like Palestine or Israel, so we export there also. Okay, manufacturer అని అంటున్నారు కదా, సో బోర్వెల్ కి సంబంధించి సర్వీసెస్ చేస్తారు, ట్రైనింగ్ కి సంబంధించిన సర్వీసెస్ చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ కి సంబంధించిన సర్వీసెస్ చేస్తారు. సో వీటన్నిటిలో ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి మీరు గెయిన్ చేసుకున్నారు? హానెస్ట్లీ చెప్పాలి అంటే ఇది మేము ఇవాల్వ్ అవుతూ వచ్చాము. యాక్చువల్లీ టుడే ప్రమాణికి మోర్ దెన్ 15 ఇయర్స్గా పనిచేసే పర్సన్స్ చాలా ఉన్నారు కంపెనీలో. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈరోజు మార్కెట్ అనేది కస్టమరే మాకు నేర్పిస్తాడు. కస్టమర్స్ మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు, వాళ్ళకి ఏ విధంగా మేము ఇంప్రూవ్ చేయొచ్చు, ఏ విధంగా బెటర్ సర్వీసెస్ ఇవ్వచ్చు. సో దాని పరంగా కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము దాని పరంగా మా దాంట్లో ప్రొడక్ట్స్ కానివ్వండి సర్వీసెస్ కానీ యాడ్ చేస్తాము. మా నాగోల్ యూనిట్ అయితే ఉందో అది 24/7 అవైలబుల్ ఉంటుంది, 365 days. సో ఎనీ నైట్ కూడా ఏదైనా జేసీబీ కానీ ఏదైనా డౌన్ టైం వచ్చింది అంటే మా ఆఫీస్కి వస్తే within any time we are able to offer service to them. And not only that, ఇప్పుడు మేము 6-7 global brands on associate ఉన్నాము which work on guarantee and warranty అనమాట. So that
ఆ పరంగా మాకు ఇన్పుట్స్ వస్తున్నాయి అండ్ దాని పరంగా మేము ప్రొడక్ట్స్ యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఐ థింక్ దట్ ఈస్ ద వే వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్, టేకింగ్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇన్ టు అకౌంట్ అండ్ అండర్స్టాండింగ్ ద వే ఫార్వర్డ్ ఆఫ్ ద మార్కెట్, ఆఫ్ ద ఇండియన్ మార్కెట్. ప్రమాణి సంస్థ సక్సెస్ఫుల్గా రన్ అవడానికి, మీరు ఈ స్థాయికి రావడానికి మీరు చేసిన ప్రయత్నాలు అసలు ఎలా ఉన్నాయి? ఫస్ట్ థింగ్ అండి, ఏదైనా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఈ రోజుల్లో మనం వాల్యూ ఇవ్వాలి. మనం వాల్యూ క్రియేట్ చేయగలిగితేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాము. సో మా దగ్గర ఇంటర్నల్లీ ఎలా ఉంది అంటే, మా కంపెనీలో ఎంప్లాయీసే వాళ్ళ శాలరీ డిసైడ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ కంపెనీ ఎలా గ్రో అవుతుందో దాన్ని బట్టి. సో ఆ లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఉంది. మా దగ్గర కంప్యూటరైజ్ బిల్లింగ్ ఉంది కస్టమర్కి. సో కస్టమర్కి కూడా ట్రాన్స్పరెన్సీ ఇస్తాం మేము, రిగార్డింగ్ ప్రైసింగ్ అనుకోండి, క్వాలిటీ అనుకోండి, లేదా సర్వీస్ అనుకోండి. అండ్ థర్డ్ థింగ్ ఏమైంది అంటే, మేము ఫస్ట్ నుండి ఒకటే బిలీవ్ చేసాము, అంటే స్ట్రాంగ్ క్వాలిటీ ఎర్ సోర్స్. సో ఫస్ట్ ప్రొడక్ట్తో మేము కన్విన్స్ అవుతాం. ప్రమాణి గెట్స్ కన్విన్స్డ్ అబౌట్ ద ప్రొడక్ట్ ఫస్ట్, అండ్ దాని తర్వాతనే మేము కస్టమర్స్కి అది ఇస్తాము. సో ఐ థింక్ ఈ 3 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రాంగ్ టీమ్, స్ట్రాంగ్ ప్రొడక్ట్ అండ్ క్వాలిటీ అండ్ ఎథిక్స్, ఐ థింక్ దట్ హ్యాస్ హెల్ప్డ్ us to come so far, and we are very happy with the work that we are doing. రైట్ సార్. సో మీరు ట్రేడింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి ఎలాంటి బ్రాండ్స్కి ట్రేడింగ్ చేస్తున్నారండి? ఇప్పుడు ట్రేడింగ్లో మాది హ్యాండ్ టూల్స్లో డీనియర్స్ అనే ఒక బ్రాండ్ ఉంది అనమాట. దట్ గివ్స్ లైఫ్ టైమ్ వారంటీ ఫర్ ద ప్రొడక్ట్ దట్ వి సెల్. దాని తర్వాత ట్రేడింగ్లో వస్తే వేరేది గేట్స్ అనే ఒక బ్రాండ్ ఉంది మా దగ్గర, డాన్ఫాస్ అనే ఒక బ్రాండ్ ఉంది, అండ్ యూకెన్ అనే ఒక పంప్స్ సెగ్మెంట్లో బ్రాండ్ ఉంది. సో హైడ్రాలిక్స్కి అవసరమైన, హైడ్రాలిక్స్లో ఏదైతే అవసరమైతాయో ఇవన్నీ టాప్ బ్రాండ్స్ ఇన్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో వీటిలో మేము ట్రేడింగ్ చేస్తాము. ఓకే, అలాగే మ్యానుఫ్యాక్చర్లో కూడా మీరు ముందుకు వెళ్తున్నారు. రెగ్యులర్గా కూడా ఎటువంటి ప్రొడక్ట్స్ని మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో అంటే కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటే మేము హోజ్ అసెంబ్లీస్ అని ఉంటాయి. అయితే మనకు ఏదైనా హైడ్రాలిక్ ప్రొడక్ట్స్ తీసుకోండి, జేసీబీ అనుకోండి, దాంట్లో హోజ్ అసెంబ్లీస్ అవసరం అవుతాయి. సో దాన్ని మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సెకండ్ ఏంటి అంటే కనెక్టర్స్ అని వస్తాయి అనమాట. థర్డ్ అనేది క్రింపింగ్ మెషిన్స్ అనే ఒక ప్రొడక్ట్ ఉంది, ఆర్ పవర్ ప్యాక్స్ అనే ఒక ప్రొడక్ట్ ఉంది, దాన్ని మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. సో అది అనేది మేము అది మ్యానుఫ్యాక్చరింగ్గా మేము ముందుకెళ్తున్నాం దాంట్లో. ఇప్పుడు కొత్తగా ప్రమాణి పార్ట్నర్షిప్ అనేది కూడా స్టార్ట్ చేశారు. అసలు ఏంటి సార్, దాని గురించి కూడా చెప్తారా? ఇప్పుడు ప్రమాణి పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఎలా అంటే, ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం బేసికలీ, అండ్ మేము లిమిటెడ్ వేలో రీచ్ అవ్వగలుగుతున్నాము టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అనుకోండి, ఆర్ ఈవెన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. మా థింకింగ్ ఏమొచ్చింది అంటే, మా ఉన్న స్ట్రెంగ్త్ని హౌ కెన్ వీ మల్టిప్లై ఇట్ అండ్ మేక్ ఇట్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. ప్రమాణి పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అంటే simply put, if any startup or any entrepreneur or any unemployed people, they want to start a business like us anywhere in India or elsewhere, వాళ్ళు మాత్రం టైప్ ఇచ్చి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకు, అండ్ దాని తర్వాత మొత్తం సిస్టమ్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. వాళ్ళు అదే మాలాంటి యూనిట్నే విత్ లెస్ ఇన్వెస్ట్మెంట్, మేము విత్ వెరీ మినిమల్ ఇన్వెస్ట్మెంట్తోని వాళ్ళు ఆ యూనిట్ని వాళ్ళ ఊర్లో కానీ, డిస్ట్రిక్ట్లో కానీ, గ్రామంలో కానీ, లేకపోతే ఎక్కడ అనుకుంటే అక్కడ వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు దాన్ని with full support. మేము వాళ్ళకు సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్, మార్కెటింగ్ అండ్ హౌ టు రన్, బేసికలీ అడ్మినిస్ట్రేటివ్, ఈ 3 సపోర్ట్స్ ఇచ్చి హ్యాండ్ హోల్డింగ్ చేసి వీ వాంట్ టు మేక్ సక్సెస్ఫుల్ లైక్ వీఆర్ టుడే. సో దట్ ఇన్ ఇండియా there can be many units all across the country who can contribute to the country's economy. So that is the thought process in Pramani partnership program. ఇది అంటే దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫ్రాంచైజ్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ అబౌట్ హ్యాండ్ హోల్డింగ్, సపోర్టింగ్ అండ్ టేకింగ్ ద థింగ్స్ ఫార్వర్డ్. ఇన్ని రకాలుగా మేనేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు పర్సన్స్ కూడా చూస్ చేసుకోవాల్సి వస్తుంది, ఎంప్లాయీస్ కానీ అక్కడ ఉన్నంత. సో ఎట్లా జరుగుతుంది మరి ఈ ప్రాసెస్ అంతా కూడా? ఇందులో మేడం ఒకటి మేము ఏం చూస్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనిషికి టెక్నికల్ నాలెడ్జ్ కాదు, బేసికలీ మనిషిది ఎథిక్స్ ఏమున్నాయి, బేసికలీ కోర్ వాల్యూస్ ఏమున్నాయి. ఎందుకంటే మా దగ్గర చాలా మంది ఎంప్లాయీస్ ఫస్ట్ మా దగ్గర స్వీపర్గా ఉండేవాళ్ళు, ఇవాళ వాళ్ళు మేనేజర్స్ అయ్యారు. ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు ఎంత కాదన్నా ఎథిక్స్ ఉన్నా కూడా, అది ఉన్నా కానీ వాళ్ళకి కెపాబిలిటీ ఉండాలి కదా. స్వీపర్ హౌ కెన్ మీ బికమ్ ఏ మేనేజర్? దట్స్ అ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఐల్ టెల్ యూ, an uneducated sweeper can become a manager. I'll tell you how. The thing is, knowledge can be taught. చేస్తూ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఎనీ ఇండస్ట్రీలో, హోటల్లో ఒక పర్సన్ వెళ్ళి టేబుల్ కడుగుతారు ఫస్ట్, ఓకేనా. నెమ్మదిగా ఆయన అబ్జర్వ్ చేసి చేయాలని ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వేరే భావన లేకుండా హార్డ్ వర్క్ చేసి పైకి రావాలని ఎవరికైనా ఉంటే ఆయన నేర్చుకోగలుగుతాడు మెయిన్గా. ప్లస్ ఇది ఏం రాకెట్ సైన్స్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్.
సో ఆ థింకింగ్ ఉన్నప్పుడు ఆ పర్సన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా కంప్యూటర్ కూడా నడపగలుగుతాడు, అండ్ టెక్నికల్ వర్క్ కూడా చేయగలుగుతాడు, అండ్ మేనేజ్మెంట్ కూడా చేయగలుగుతాడు. దీనికి మన దగ్గర అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు. అంటే చాలా ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నీలోఫర్ కేఫ్ లో అతను కూడా చాలా మంచి ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు ఈ రోజు. అంటే డెఫినెట్లీ దట్స్ an inspiration. Yes, you are absolutely right. The inspiration is in front of us. So only one thing ఉంది అండి, that if ethics and creating value to the customer and good thoughts are there, definitely God helps in giving success. So that is the thing. You are the one of the person giving opportunity to them. అంతేనా? మీ ప్లాట్ఫామ్ అనేది అలాంటి వాళ్ళందరికీ కూడా. Yes, we want Pramani partnership program to be a platform where for creating good entrepreneurs basically. So that is the thought process. Okay. So sir actually గా సరే ఈ ఇండస్ట్రీ గురించి పక్కన పెడితే బేసిక్ గా జోషి అని అంటున్నారు కాబట్టి మీ నేపథ్యం అంటే ఎక్కడి నుంచి మీరంతా కూడా ఇక్కడ సెటిల్ అవ్వడానికి కారణం ఏంటి అది చెప్తారా? సో ఇది ఒక లాంగ్ స్టోరీ, బట్ ఐ విల్ టెల్ యూ. ఇది మా గ్రాండ్ ఫాదర్ ఉండే, హిస్ నేమ్ వాజ్ లక్ష్మణ్ జోషి. హీ వాజ్ ఇన్ మిలిటరీ డిఫెన్స్. సో పాయింట్ ఏంటంటే ఆయన ట్రాన్స్ఫర్స్ అయ్యేవి అనమాట actually. Place, location. So Madhya Pradesh is the origin, if you can tell. It's Madhya Pradesh. We are Maharashtrian. The origin is Madhya Pradesh. So another transfers ayevi different, Bangalore or say Lucknow or say here South India lo Hyderabad. So almost in 1953 or 54 his transfer happened to be in Hyderabad. So in Sitafal Mandi, my father were 4 siblings and 2 sisters. So వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో అప్పుడు మా ఫాదర్ది ఎడ్యుకేషన్ ఇక్కడే అయింది. He was a diploma holder in commercial business and everyone studied here basically. So inka last ikkade retire అయిపోయారు కాబట్టి ఇంకా my father was the one who settled here. మిలిటరీ నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిగా అఫ్ కోర్స్ డిసిప్లిన్ గా ఉంటారు, కానీ మళ్ళీ గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఉన్న వాళ్ళు మళ్ళీ ఇదే బిజినెస్ చేయాలని ఎలా అనిపించింది? ఇప్పుడు హానెస్టీ చెప్పాలి అంటే మై ఫాదర్స్ అదర్ బ్రదర్స్ అందరు గవర్నమెంట్ జాబ్ లోనే వెళ్ళారు. అదే కదా ఈ ఐడియా ఎలా వచ్చింది? సో ఓన్లీ మై ఫాదర్ వాజ్ డిఫరెంట్. హానెస్టీ చెప్పాలి అంటే మా కమ్యూనిటీలో బిజినెస్ ఎవరు చేయరు, అంటే మాది బ్రాహ్మణ్ కమ్యూనిటీ అనమాట. ఇందులో ఎవరు బట్ మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడ బిజినెస్ పెట్టి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. అంటే మీ కమ్యూనిటీ లేకపోవచ్చు, అలా కూడా ఉండొచ్చు. ఆ సామాజిక వర్గం అని కాకుండా ఆ ప్లేస్ నుంచి వచ్చారు కాబట్టి బిజినెస్ లో సక్సెస్ఫుల్ అయ్యారని అనొచ్చా? ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలి అంటే మా ఫాదర్ వి ఫస్ట్ 2 business were failures, honestly speaking. రెండు ఫెయిల్యూర్. they were not so successful, but he did not leave the idea of pursuing and being successful in business. So dani valla till say for 10 years his businesses didn't click. There were 2 other businesses that he tried. Kani tarvata this business which is there, which was started in 1994, he tried and it was a struggle only till 1999, or it was a struggle only basically to establish and run the business, but then eventually success did come. So but most importantly the thing is when I asked him enduku meeru failure aina kuda enduku continue chesaru ante, he was telling that failure or success you have to enjoy it, mainly what the work you are doing. The main thing is if the work what you are doing, if you are able to enjoy it, then you can find success, or at least you will not be heartbroken anamata, mainly if you are able to do what you love. సో మీరు సెకండ్ జనరేషన్ కాబట్టి నెక్స్ట్ మీ ఫ్యామిలీలో కానీ లేదంటే బయట ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి మీరు నేర్చుకున్న మెలకువలు, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? వన్ థింగ్ నేను ఇచ్చే సజెషన్ ఒకటే ఉంటుంది. One core principle అయితే ఉందో is providing value to the customer or value to anything that we do, whether it is business అనుకోండి, లేకపోతే even if you want to do a job or pursue a career, anything, what is the value that we create to ourselves and our industry that we are in. I think that is the first thing that we have to focus on. Other things will fall in place. And second thing ఏంటంటే I think ethically driving the businesses or the work we do. I think being true to ourselves and our employees or our customers, I think that is a very big thing which gives us peace of mind. And when you are at peace of mind, growth naturally comes because your efforts definitely bear results. So I think that is the message that I have. Create value, be ethical, and always prefer peace of mind. So that is, I think that is the thing that I believe is a message that I would like to share with fellow entrepreneurs or the people who want to come into this, become an entrepreneur or pursue any career actually.
రైట్ సార్. సార్ ఇప్పటి వరకు మీరు సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉన్నారు, కానీ ఏదో ఒక సందర్భంలో టఫ్ ఛాలెంజెస్ అయితే ఎదుర్కొని ఉంటారు కదా, మరి మీ బిజినెస్ లో అలాంటి సందర్భాలు ఎప్పుడు వచ్చాయి, టఫ్ ఛాలెంజెస్ అవి? ఐ థింక్ ఎప్పుడైతే కరోనా వచ్చింది, ఐ థింక్ అట్ దట్ టైమ్ ఐ హ్యాడ్ అ వెరీ బిగ్ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ యాక్చువల్లీ, దట్ ఆ ఫేజ్ని ఎలా నావిగేట్ చేస్తాము. బికాజ్ వీ హ్యావ్ ఎంప్లాయీస్, మేము ఐటీ ఇండస్ట్రీలో లేము, మా ఇండస్ట్రీ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి పనిచేయదు. వీ హ్యావ్ టు బీ ఆన్ ఫీల్డ్ అండ్ వీ హ్యావ్ టు కేటర్ టు ద కస్టమర్స్. సో ఆ టైంలో కొంచెం టఫ్ అనిపించింది, బట్ డెఫినెట్లీ ఏమైంది అంటే అవర్ ఎంప్లాయీస్ హూ వర్ దే వర్ అండర్స్టాండింగ్ అండ్ వీ కుడ్ ప్రొవైడ్ salaries to the employees, you know, as long as lockdown was there. And also our customers were also encouraging with us, and essential services అయితే ఉండే అప్పుడు, అంటే స్ప్రేయింగ్ సర్వీసెస్ ఉండే అప్పుడు, డిస్ఇన్ఫెక్టింగ్ సర్వీసెస్ ఉండే అనమాట. సో మై కంపెనీ కుడ్ కాంట్రిబ్యూట్ టు దాట్ కాజ్ డ్యూరింగ్ దట్ పీరియడ్. ఆ పీరియడ్ అనేది కొంచెం టఫ్ అనిపించింది, బట్ నెవర్ ద లెస్ విత్ ఎవ్రీ వన్ సపోర్ట్ అండ్ అగైన్ ద కోర్ వాల్యూస్ విచ్ వీ హ్యావ్, ట్రాన్స్పరెన్సీ and you know being ethical and you know being true to ourselves. I think our tough phase kuda ante there was a challenging phase I can say, but nevertheless we could come out of it, and definitely we are growing henceforth with the support of our employees and also our customers. So and we could also establish one more branch, you know, we could expand in corona. One more branch it is, which I didn't mention, is in Pedambarpet. So I think it was a challenging period, and also one more challenging period I could say definitely was when we lost our founder in 2018, Ashok Your Joshi. dad. Yeah, my father. Sorry. So that was a definitely a challenging phase, but again I would say at that time the people who, the employees of the company who were there for a long time, so they could help me, you know, to overcome that phase. Right. And so I think, you know, that is the reason I value, you know, core values are the ones which can safeguard a company in any kind of a situation. So I think that these are the two things that are challenging. ఓకే. సో ఇప్పటి వరకు మీరు ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ ని ప్రొవైడ్ చేశారండి? ఇప్పటివరకు I think, you know, Pramani in his history might have definitely provided employment to more than 500 people in the history of the company, and definitely today also we are a direct employment we provide to around 20-25 people, and indirectly also we provide employment to many people. So I think that is what is keeping us strong. మీరు ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం, మరి మీకు ఎవరు ఇన్స్పిరేషన్? I would say, you know, for me the inspiration has been my father. There is no doubt about it, because the one thing is there is as long as you do what you enjoy doing, you will never be, you know, disappointed in life, whether it be success or failure. So I think that is the inspiration and the message that I can. సార్ ఇప్పుడు మీకులాగే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే మీకు ఎలాగో మీ ఫాదర్ హెల్ప్ చేశారు, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు కానీ సజెషన్స్ కానీ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఏదైనా కొత్తగా పెడదాం అనుకుంటే వన్ థింగ్, మేము ప్రమాణి పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ దానికోసమే తీసుకొచ్చాము. బేసికలీ ఏంది అంటే వితౌట్, యునో, వీఆర్ రెడీ టు షేర్ ఆల్ ద టెక్నాలజీ, ఆల్ ద బిజినెస్ సీక్రెట్స్, సో దట్ యునో వీ కెన్ క్రియేట్ వన్ మోర్ ఎంటర్ప్రెనర్స్ లైక్ అస్. వన్ థింగ్, ఇప్పుడు అందులో సక్సెస్ అవ్వాలి అంటే వన్ థింగ్ వాట్ ఐ ఫీల్ ఈస్, first thing is you should be able to create value to the customer before you create value for yourself. I think that is very important. Second thing which is there is being ethical and transparent with the markets that you do, with your suppliers as well as with your customers, and as well as with yourself and your employees. So ఎవరైనా కొత్తగా పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్ వాల్యూస్ అనేవి అలైన్ అవ్వాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే బిజినెస్ని ఒక ట్రాన్సాక్షనల్ వేగా చూడొద్దు, అంటే ఓన్లీ జస్ట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ as a transactional way, so you know it remains a transaction, but beyond that if you business ni okavela manam customer toni hand holding and long term perspective పెట్టుకొని వెళ్తే then customer కూడా మిమ్మల్ని వదిలిపెట్టాడు, మీరు మీ కస్టమర్ తోని ఎప్పుడు అలైన్ అయి ఉంటారు, ప్లస్ మీకు రెఫరెన్సెస్ వస్తాయి. సో ఐ థింక్ ఇవి నా అంటే ఫర్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు అ బిజినెస్, ఆర్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు అ సర్వీస్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బి ఏ ఫ్రీలాన్సర్, ఐ థింక్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ that we should be having strong core values and we should drive that forward. I think that is what I feel is the important thing. మీ బిజినెస్ ఎక్కడి వరకు ఎక్స్పాండ్ అయిందన్నారు? కేవలం ఇండియాలో కాకుండా? లేదు, ఇప్పుడు మేము ఆఫ్రికన్ మార్కెట్స్ ఉన్నాయి ఎక్కడైతే బోర్వెల్ రిగ్ ఇండస్ట్రీస్ బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, సో దానికి మేము కేటర్ చేస్తున్నాము. శ్రీలంక అనే కంట్రీకి కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. శ్రీలంక అండ్ ఆఫ్రికా. శ్రీలంక, ఆఫ్రికన్ కంట్రీస్, అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎక్స్పోర్టెడ్ టు ఇజ్రాయెల్. ఓకే. So these are the three places in which we are able to create value for the customers. Okay. Sir, మీరు ఇంజనీరింగ్ చేశారు,
బిజినెస్లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు చాలా మంది కూడా చదువుకున్న చదువుకి వాళ్ళు చేస్తున్న పనికి సంబంధమే లేదు. మరి అలాంటి వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్, మీరు చెప్పే సలహా? యా ట్రూ. యాక్చువల్లీ నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ని, కానీ ఇవాళ కూడా ఏదైనా బల్బ్ చేంజ్ చేయాలంటే కూడా ఐ హ్యావ్ టు కాల్ సమ్మన్ టు డూ దట్ అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు ఇందులో ఏముంది అంటే మెయిన్గా వాట్ టుడే ఎడ్యుకేషన్ విచ్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ త్రూ ఇంజనీరింగ్ కాలేజెస్, సర్టన్లీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, out of 100 people 20 people are able to get jobs definitely in the industry. And even ఆ ఇండస్ట్రీలో వెళ్ళాక కూడా మీరు చూడండి, ఈ 20% పీపుల్లో ఆల్మోస్ట్ 99% పీపుల్కి ఇండస్ట్రీ మళ్ళీ రీట్రైన్ చేస్తుంది అనమాట. డైరెక్ట్గా వాళ్ళు జాబ్ చేసి కాంట్రిబ్యూట్ చేసే సిచ్యువేషన్ లేరు అన్ఫార్చునేట్లీ ఫర్ ద ఎడ్యుకేషన్ దట్ దే హ్యాడ్ అండ్ అప్లికేషన్ విచ్ ఇస్ దేర్. రీట్రైనింగ్ అవుతుంది. ద అదర్ 80% ఏదైతే ఉన్నారో వాళ్ళు అన్ఫార్చునేట్లీ దే ఆర్ డెఫినెట్లీ నాట్ ఏబుల్ టు ఫైండ్ సే వాళ్ళ డ్రీమ్ జాబ్ అనేది దొరకట్లేదు వాళ్ళకు. వన్ థింగ్, వాళ్ళు పాపం వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఫర్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్. దాని తర్వాత డెఫినెట్లీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అట్లీస్ట్ ఒక 50,000-60,000 రూపీస్ జాబ్ అయినా ఉండాలనేది రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఇందులో తప్పు పేరెంట్స్ది కాదు, తప్పు పిల్లలది కూడా కాదు, తప్పు ఇండస్ట్రీది కూడా కాదు. బట్ ఈ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే మిస్ మ్యాచ్ వచ్చేసింది మెయిన్గా. సో నాకు అనిపించేది ఏముంది అంటే ఇందులో మెయిన్గా ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఎడ్యుకేషన్ రివ్యాంప్ కావాలి అనేది అదొక పెద్ద విషయం. బట్ దట్ ఈస్ వీఆర్ నాట్ ఇట్ మైట్ నాట్ హ్యాపెన్ క్విక్లీ. బట్ స్కిల్ అనే దానికి ఒకవేళ వాల్యూ ఇవ్వగలిగితే, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గివ్ వాల్యూస్ టు ద స్కిల్స్ విచ్ ఆర్ దేర్ అండ్ అండర్స్టాండ్ హౌ వీ కెన్ కాంట్రిబ్యూట్ టు ద ఇండస్ట్రీ, హౌ వీ కెన్ యాడ్ వాల్యూ టు ద ఇండస్ట్రీ, ద అదర్ 80% కెన్ ఆల్సో ఫైండ్ సంథింగ్ విచ్ దే క్యాన్ which they can do actually. Not everyone can start a business definitely. Resources kuda kavali. And if you can find industries, even though they are small industries. For example, ఇప్పుడు L&T అనే కంపెనీ ఉంది, లేకపోతే Pramani అనే కంపెనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మా దగ్గర మేమేమంటామంటే ఫర్ ఎన్ ఎంప్లాయీ, I told you that from sweeper you can become a manager definitely. So if you are an educated person, you don't treat the first year of your job as an job. You treat it as a extended internship in which you are paid to learn basically and contribute definitely. ఆ విధంగా చేయగలిగితే then what happens is your skills will increase and definitely the salary will increase. టుడే ఇండస్ట్రీది చాలా పెద్ద ప్రాబ్లం ఉందండి. అంటే మనం అనుకుంటాం కదా జాబ్లెస్నెస్ ఉందని. ఇండస్ట్రీ ఈస్ క్రయింగ్ దట్ వీఆర్ నాట్ గెటింగ్ పీపుల్. హానెస్ట్లీ స్పీకింగ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. ఇప్పుడు మేమే ఉన్నాము, వీ వాంట్ టు ఓపెన్ వన్ మోర్ బ్రాంచ్ సమ్వేర్. ఓకే, సో అండ్ టు ఓపెన్ అ బ్రాంచ్ వీ హ్యావ్ టు ట్రైన్ పీపుల్. ఇట్ టేక్స్ డెఫినెట్లీ 1 year. సో ఆ పేషెన్స్ అనేది ఉండాలి ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఇమీడియట్గా 50,000 జాబ్ కావాలి, లక్ష రూపాయల జాబ్ కావాలి అంటే దొరకవచ్చు, దొరకకపోవచ్చు. దొరకకపోవడమే ఎక్కువ ఉంది. 20% పీపుల్ ఆర్ ఓన్లీ గెటింగ్ దేర్ డ్రీమ్ జాబ్స్. The other 80%, one thing is there definitely to understand what their strengths are, and accordingly realistically if then they can put efforts, then definitely the success will be there. And if you want to get into entrepreneurship or something like that, that is also quite possible, but you have to try to start small and then gradually you can scale up. Try to if you want to get into the restaurant business for example, and many people are doing a mistake. చాలా లోన్ తీసుకొని పేరెంట్స్ దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకొని స్టార్ట్ చేస్తున్నారు. 3-4 monthsలో 5 monthsలో మళ్ళీ క్లోజ్ అయిపోయి వాళ్ళు డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, బికాస్ దే ఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఎ ఫెయిలియర్. ఇట్స్ అన్ అటెంప్ట్ బేసికలీ. ఈవెన్ ద Pramani's founder, he failed 2 times. But the thing is, you can start small, work at a restaurant which is successful, understand what all are there in that particular business, and then you can try it out yourself. I think that is one way out. Or contribute value. I think the core thing is whoever today is able to contribute value to whatever we are doing, I think success will come sooner or later. So that is what I think ee rojuki unna dantlo I think this is the one which will work out. అంటే చదువుకున్న చదువుకి ఎంత చదువుకున్నా గానీ సబ్జెక్ట్ డీప్ గా నేర్చుకుంటే సక్సెస్ఫుల్ అవుతారని మీ ఉద్దేశం. ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పుడు సబ్జెక్ట్ కూడా డీప్ గా అంటే ఒకటి, ఇప్పుడు మీకు ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని మీరు న్యాచురల్గా నేర్చుకుంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నది మీరు న్యాచురల్గా నేర్చుకుంటారు. దాంట్లో మీకు పెద్ద డిఫికల్టీ అనిపించదు. మీరు ఏదైతే ఫోర్స్ఫుల్గా చేయాలనుకుంటారు కదా, ఏదో చేయాలి, సో దాంట్లో మీకు ఏమవుతుంది అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్గా. సో ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ వాట్ యు ఆర్ గుడ్ అట్ విల్ షో యూ ద వే ఆఫ్ వాట్ కెన్ బి డన్ అండ్ హౌ యూ కెన్ టేక్ థింగ్స్ ఫార్వర్డ్ అండ్ బీ సక్సెస్ఫుల్. రైట్ సార్, మీ జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్. అదేవిధంగా మీరు కూడా ఇంకా ఉన్నత స్థాయికి హైయెస్ట్ రీచ్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ hmtv వ్యూవర్స్. చూసారు కదండి,
ఈ రోజు ఎపిసోడ్ లో శ్రీ కార్తిక్ జోషి గారి జర్నీ, అదేవిధంగా ఆయన పడ్డ స్ట్రగుల్ అంతా కూడా మరో ఎపిసోడ్ లో మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ.